సారు మాటి ఇస్తే జరగదంతే. గప్పాలు కొట్టడంలో కేసీఆర్ను మించిన వారు లేరేమో. రాష్ట్ర రాజకీయాలను గమనిస్తున్న ఎవరికైనా ఇది ఇట్టే తెలిసిపోతుంది. ఆయన ఇచ్చే హామీలు అమలు అవుతున్న తీరు ఇప్పుడిప్పుడే సామాన్యులకి కూడా అర్థమవుతుంది. కేసీఆర్ మాటలు కోటలు దాటుతాయి కానీ ఆచరణలో మాత్రం గడప దాటవు అని ప్రజలకు ఇచ్చే హామీల విషయంలోనే కాదు, పార్టీలోని నాయకులకు ఆయన అలాగే చుక్కలు చూపిస్తుంటారు. ఇది తరచూ ఎక్కడో ఒక చోట బయటపడుతూనే ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పిస్తాము అని టీఆర్ఎస్ చెప్పింది. ఆ మేరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్ల విషయంలో 50% మహిళలు ఎన్నికయ్యారు. కానీ స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి సీను రివర్సు అయ్యింది. ఈ విషయంలో మాత్రం మహిళా నేతలకు కేసీఆర్ తీరని అన్యాయం చేశారు. కేవలం ఒకే ఒక్క మహిళకు సీటు కేటాయించారు, అది కూడా తన కుమార్తె కవితకు మాత్రమే. దీన్ని బట్టి చూస్తుంటే మహిళల పట్ల కేసీఆర్ కి ఉన్న గౌరవం ఎలాంటిదో అర్థం అవుతుంది అంటున్నాయి మహిళా సంఘాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పనికి వచ్చిన మహిళలు చట్టసభలకు పనికిరారా అనేది వారి ప్రశ్న. మీ కూతురికి ఎమ్మెల్సీ ఇచ్చుకుంటే మహిళలను గౌరవించినట్లు అవుతుందా అని కేసీఆర్ ను నిలదీస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపులలో అగ్రవర్ణాల నేతలకే పెద్దపీట వేయడం పైన అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. బీసీలు అంటే గౌరవం లేదు, ఎంబీసీలు అంటే లెక్కే లేదు, ఇక ఎస్సీ ఎస్టీలు అంటే చులకన భావం అన్నట్లుగా కేసీఆర్ తీరు ఉంది అని మండిపడుతున్నారు ఆయా వర్గాల ప్రజలు. ఎందుకంటే గాయకుడు సాయి చంద్ని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించి ఆయనను తొలగించి ఆ స్థానాన్ని రెడ్డికి కేటాయించడం ఎస్సీలను అవమానించడం కాదా అని ప్రశ్నిస్తున్నాయి. గవర్నర్, ఎమ్మెల్యే, లోకల్ బాడీ కోటాలకు సంబంధించి మొత్తం 19 మంది ఎమ్మెల్సీలుగా ఎన్నికవుతారు. మిగిలిన పార్టీలకు ఒక్క స్థానం కూడా దక్కే ఛాన్స్ ఉండదు. తగినంత సంఖ్యాబలం లేని కారణంగా అన్ని టీఆర్ఎస్ కే దక్కుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఎవరినంటే వారిని ఎమ్మెల్సీలుగా ఎన్నుకోవచ్చు, సామాజిక సమతుల్యత పాటిస్తూ అభ్యర్థులను ఎన్నిక చేసుకోవచ్చు. కానీ అలాంటిదేం జరగలేదు. గతంలో ఎంబీసీలకు 2 స్థానాలను కేటాయిస్తాను అని కేసీఆర్ హామీ ఇచ్చారు. నాయి బ్రాహ్మణులకు, కుమ్మరులకు ఇస్తాను అని బహిరంగంగానే అన్నారు. అయితే ఆ హామీ అటకెక్కింది. 19 స్థానాల్లో రెడ్డిలకు 9, వెలమలకు 3, కమ్మ సామాజిక వర్గానికి 1, బీసీలకు 4 స్థానాలు కేటాయించారు. ముదిరాజు కులానికి చెందిన బండా ప్రకాష్ ను రాజ్యసభ నుంచి శాసన మండలికి తీసుకొచ్చారు. మాదిక ఉపకులం అయిన బైండ్లకు చెందిన కడియం శ్రీహరిని ఎమ్మెల్సీగా కేటాయించారు. అయితే ఎస్టీలకు ఒక్క స్థానం కూడా ఇవ్వలేదు. ఇదంతా చూస్తుంటే కేసీఆర్ కు అగ్రవర్ణాల మీద ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుంది అని దళిత సంఘాలు అంటున్నాయి. తమకు చేస్తున్న అన్యాయానికి కేసీఆర్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని హెచ్చరిస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.